ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పురాతన దేవాలయం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో దంతవరపు కోట అంటే ఒకప్పుడు కళింగ రాజులు పరిపాలించే ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో దంతవరపు కోట రాజులు ఈ గ్రామంలో ఒక పెద్ద శివాలయాన్ని నిర్మించారు. అయితే కాలక్రమేణా 1980 వరదల్లో ఈ నదీ సమీపంలో ఈ దేవాలయం కొట్టుకుపోతే మళ్ళీ ఈ గ్రామస్తులు పునరుద్ధరించారు. అయితే నాటి నుంచి వస్తున్నటువంటి కోడేబళ్ళు జాతర నేటికి కూడా అంగరంగ వైభవంగా ఈ గ్రామంలో నిర్వహిస్తున్నారు. కోడేబళ్ళు అంటే 2 ఎడ్ల బళ్ళను కలిపి ఒక బండిగా ఏర్పరిచి ఈ స్వామివారిని ఉత్సవ విగ్రహాలని మూర్తులను ఆ రథంపై గ్రామం అంతా ఊరేగించడం నాటి నుంచి అంటే 500 ఏళ్ల చరిత్ర నుంచి వస్తున్నటువంటి ఆ జాతరను ఇదే గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ జాతర ఏ విధంగా నిర్వహిస్తారు అని ఆ గ్రామస్తుల మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే అండి. ఈ గ్రామంలో ఎప్పటి నుంచి శివాలయం నిర్మించబడింది? ఇప్పుడు అన్నిటి బాలాశక్తులు శాంతం పద్మాసనస్థం శశిరమకటం పంచపత్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరసమభైదం దక్షభాగే హంతన్ నాగం పాసించ కంఠాం ప్రళయవృతహం సాంకృతం వామభాగే నానాలంకారయుక్త స్ఫటికమణిషం పార్వతీశం నమామి. శ్రీ ఉమాకామేశ్వర స్వామి వారు ఇది కొన్ని ఏళ్ల అంటే కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతిష్ఠించబడినది. పూర్వం దంతవరపు కోట పరిపాలించే రాజులు ఈ శివాలయాన్ని ప్రతిష్ఠించినట్లు పురాతన శాసనాల ద్వారా తెలియజేశారు. అయితే దురదృష్టవశాత్తు 1980లో సంభవించిన అతి పెద్ద మోస్తారు వరదల కారణంగా ఈ దేవాలయం కొట్టుకుపోయింది. అప్పుడు ఈ గ్రామస్తులైనటువంటి జీవి నరసింహమూర్తి అని రీజనల్ జాయింట్ కమిషనర్ గా ఉండేవారు. ఆయన యొక్క ప్రోద్బలంతో గ్రామస్తుల యొక్క సహాయ సహకారంతో మళ్లీ దేవాదాయ ధర్మశాఖ వారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. అయితే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవాలు అలాగే స్వామివారి కళ్యాణం ఈ యాత్ర ఏదైతే ఉందో ఈ యాత్ర యొక్క విశిష్టత గురించి ఈ యాత్ర కొన్ని సంవత్సరాల తరబడి ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క భక్తులకి అనుకున్నది కోరికలు నెరవేరుస్తాయి. ఈ దేవుని పేరు ఉమాకామేశ్వర స్వామి. కామం అంటే కోరికలు తీర్చేవాడు. ఈ దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటున్నారో వారు అనేకమైనటువంటి ఇహపర సౌఖ్యాలు కూడా పొందుతున్నారు. కాబట్టి ఒక ఆనవాయితీగా ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజలు సుమారు హైదరాబాద్ ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ కోడెబళ్ళ జాతరకు రావడం జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకుని ఈ ఆలయానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ దేవాలయంలో దేవుడిపై ఉమాకామేశ్వరుడు కాబట్టి ఈ కోడెబళ్ళు జాతర అంటే కోడెబళ్ళు యొక్క ప్రత్యేకత ఏమైనా ఉంది? ఈ కోడెబళ్ళు అంటే పూర్వం వ్యవసాయదారులు ఈ బళ్ళు ద్వారా అన్ని అంటే రైతులు ఈ బళ్ళును ఉపయోగించి వ్యవసాయ అభివృద్ధి చేసుకునేవారు. ఆ వ్యవసాయానికి సంబంధించిన బళ్ళు ఈ దేవాలయ తిరువీధులకు ఉపయోగించితే ఈ జాతరలో ఉపయోగించడం వలన వాళ్ళకి పంటలు సమృద్ధిగా కలుగుతాయని అందరి యొక్క విశ్వాసం. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఆ 2 కోడిబళ్ళను జత చేసి దాని మీద ఉత్సవ విగ్రహాలు ఉపయోగిస్తూ ఈ గ్రామాల అభివృద్ధికి ఈ గ్రామంలో చుట్టూ తిరగడానికి కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఆ జాతరలో ఎవరైతే పాల్గొంటారో వారికి ఇహపర సౌఖ్యములు భగవంతుడు కలుగజేస్తారని కోరుకుంటున్నాను. ఈ ఆలయ అర్చకులు గంగవారి భాస్కరరావు, నా పేరు నేనే గంగవారపు ఆనంద శర్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం మనతో పాటు ఈ ఆలయాన్ని ఎవరైతే నిత్యం అర్చన చేస్తున్నారో ఆ అర్చక మనతో ఉన్నారో ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అండి. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి పురుషోత్తపురం గ్రామంలో వేయించేసిన శ్రీ ఉమాకామేశ్వర దేవాలయం అర్చకుని అర్చకుగా పనిచేస్తున్నాను. నేటికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఆనవాయితీగా ఈ ముక్కనున్న యాత్ర జరుగుతుంది. పూర్వం నుంచి దంతస్వామి రాజు కట్టించిన ఆలయాన్ని అక్కడి నుంచి కోడేబళ్ళ యాత్రని నిత్యం జరుగుతుంది. యాత్ర చుట్టుపక్కల ఏరియా నుంచి ఎక్కడెక్కడి నుంచి చాలా జనాలు వచ్చి మొక్కుబడిని తీర్చుకొని రామాన్ని దర్శిస్తూ వెళ్తారు. కోడేబళ్ళు యాత్ర అని ఎందుకు నామకరణం చేశారు? పూర్వం రాజులు ఈ రథం ఉన్నప్పుడు ఈ 2 బళ్ళు కలిసి ఒక ఏర్పాటు చేసి దాన్ని యాత్రగా కోడేబళ్ళ యాత్రగా ఏర్పాటు. ఈ కోడేబళ్ళ యాత్ర వల్ల సకల సౌఖ్యములు నాటుబండితో కడతారు రథాన్ని. ఈ టైంలో ఏంటివి చెరుకులు తర్వాత వరి ఇవన్నీ పండిస్తారు. ఆ బండితో పాటు ఈ ఆనవాయితీగా తీసుకొస్తారు. అయితే ఈ దేవాలయం ఎన్ని ఏళ్ల క్రితం నిర్మితమైంది? 500 సంవత్సరాల క్రితం నుంచి దేవాలయాన్ని ఇస్తున్నారు.
దంతపల్లిని రాజు పరిపాలించారు. ఆయన నుంచి ఇక్కడ పాలవస దగ్గర దంతపురి అనే కోట ఉంది. ఆ కోట ద్వారా దీనికి సామంతరాజుల నుంచి అలాగా ఆనందించారు. చూస్తున్నారు కదా, ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం ఏదైతే ఉందో ఈ దేవాలయం దంతవరపు కోట రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిర్మించారు. అప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు ఈ కోడేబల్లు జాతర అంగరంగ వైభవంగా నిర్మిస్తున్నారు. ఈ జాతరకి ఎవరైతే వస్తారో జాతరలో స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపులో పాల్గొంటారో వాళ్ళ యొక్క మనసులో ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందన్న నమ్మకంతో ప్రతి ఏటా కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకొని ఆ స్వామివారి ఉత్సవంలో పాల్గొని ఆ రథం ఊరేగింపులో రథాన్ని తాకి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జోడెట్ల బళ్ళతో స్వామివారిని ఊరేగించినటువంటి యువతమంతా ఉన్నారు. వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు యాత్ర ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా ఫస్ట్ ఆర్టీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా ఊరు ఇచ్చేసినందుకు ఈ వంశధార వంశధార నదీ తీరాన వెళ్తున్న శ్రీ 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 ఉమాకామేశ్వర స్వామి జాతరని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పురుషోత్తపురం అనేది ఈ ఉమాకామేశ్వర స్వామి దేవాలయం నిర్మించింది దంతపురి రాజు శిశుపాలుడు. ఈ ఏరియా మొత్తం, ఈ ప్రాంతం మొత్తానికి పురుషోత్తపురం అనేది ఒక ధాన్య కటాకారం లాంటిది. ఇది పురుషోత్తపురం వ్యవసాయ ఆధారిత ప్రాంతము. ఈ ఉమాకామేశ్వర స్వామి ప్రతి ఏటా కోడెబండు జాతర నిర్వహిస్తాం. ఈ జాతర నిర్వహించడం వల్ల మా ఊరు ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. అలాగే ప్రతి ఏటా పంటలు కూడా మంచి దిగుబాటుతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ జాతర చాలా ప్రాంతాల నుంచి జాతరకి ఇచ్చేస్తారు. ఈ శివాలయానికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో విశిష్టమైన పూజలు, రుద్రాభిషేకాలు, అర్చనలు, అభిషేకాలు అన్నీ జరుగుతాయి. ఈ 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయాన్ని దంతపురి రాజు అంటే శిశుపాలుడు నిర్మించిన ప్రాంతం ఈ దేవస్థానం. అలాగే చుట్టుపక్కల ఈ గ్రామానికి కోరిన కోర్టు తీర్చే కొంగు బంగారు స్వామి ఉమాకామేశ్వర స్వామి. ప్రతి సోమవారం రాత్రి భజనలు కూడా మా ఊరు ప్రజలు, యువత అందరూ కూడుకొని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంతానికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా మా ఊరు గ్రామ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రతి పండుగకి ఆలయంలో జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రజలు ఎక్కడి నుంచి చుట్టాల బంధువులు అందరూ ఇక్కడ వస్తుంటారు. ఆ విధంగా ఈ జాతర నిర్వహిస్తారు. అదంతా ఏటవరం, అందవరం, కోడవరం ఇవన్నీ గ్రామాల ఊరు కూడా ఇక్కడికి వస్తుంటారు. దీనికి ప్రసాదం ముఖ్యంగా ఏంటంటే బూందీ ప్రసాదం బాగా పడతారు. జనాలు కూడా ప్రసాదం గురించి ఎగబడి వస్తుంటారు. అన్ని ప్రసాదాలు అన్ని తీసుకుని సుభిక్షంగా ప్రజలు ఉంటారు. 1980లో పురుషోత్తపురం గ్రామంలో ఉమాకామేశ్వర స్వామి కోడెపల్లి జాతర మహోత్సవం అనేది ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ దాదాపు 2026 సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పెద్దవాళ్ళందరూ వచ్చి సరదాగా చక్కగా ఎటువంటి బిల్లు లేకుండా 500 సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది. కోడేబల్లి పందులు తిరుగుతాయి. ఆ బొల్లు సరదాగా తిప్పుతారు కుర్రాళ్ళందరూ, యూత్ కుర్రాళ్ళందరూ. జాతర బాగా కూర్తుంది. జాతరలో సామాన్లందరూ కూర్చొని సరదాగా పురుషోత్తపురం దంతవరపు రాజులు మన రొట్టవలస దగ్గర దంతవరపు కోట అని దాని ప్రహరీ ఇప్పటికీ దాని ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ దంతవరపు రాజులు ఈ ఏరియానంతని పరిపాలించేవారు. ఆ దంతవరపు రాజులు ఈ శివాలయాన్ని నిర్మించారు. దీనికి ఒక 10 ఎకరాల భూమి దీనికి కేటాయించి ఎప్పటికైనా దీన్ని సక్రంగా ధూపదీప నైవేద్యాలు సక్రంగా జరగాలనే ఉద్దేశంతోనే దీనికి భూమి కేటాయించి ఆ రాజులు అప్పుడు ఇక్కడికి వచ్చి ప్రతి సంక్రమణంకి ముక్కనుమ రోజు ఈ యాత్ర ఆ రాజులు చేసినట్టు ప్రతీక ఇక్కడ ఉంది. ఆ రాజులు వచ్చి ఇక్కడ ప్రారంభించేవాళ్ళు అనమాట. మొదటగా ప్రారంభించి 2 బళ్ళుని నాటు బళ్ళు, అప్పుడు మనం ధాన్యం బళ్ళు, ఎడ్ల బళ్ళు ఉండేవి కదా, ఆ బళ్ళుని ఇప్పటికీ అవి ఇప్పుడు యాత్రలో ఉపయోగిస్తున్నాం. కొత్త బండి చేయడం లేదు. అప్పుడు బళ్ళే ఉన్నాయి, రిపేర్లు ఏమైనా చేశారు. కానీ పూర్వం నుంచి మాకు తెలిసిన 30 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న బళ్ళు ఇప్పుడు ఉన్నాయి.
ఆ బండ్లనే రిపేర్ చేస్తున్నారు. ఏదైనా పోతే ఆ పార్ట్ తీసేయడం, దానికి రంగులు రాయడం, దానికి అన్ని ఏర్పాటు. దీనికి ఒక షెడ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ బలుని మొదటగా పెద్ద వీధి అని పురుషోత్తపురం, ఈ మా గ్రామానికి పెద్ద వీధి, అన్నిటికంటే పెద్ద వీధి. అందులో పైడి వాళ్ళు ఈ రాజుల పరిపాలన తరువాత ఈ మామూలు పంచాయతీలు అన్ని వచ్చాయి కదా, పైడి వాళ్ళు పెద్ద కుటుంబీకులు కాబట్టి పైడి వాళ్ళ ఇంటి దగ్గర ఈ యాత్ర ప్రారంభం, దీని ఆనవాయితీ మీరు వచ్చి ఉన్నారు, ఇప్పుడు ప్రారంభించారు. ఆ కుటుంబం వారే ముందు కొబ్బరికాయ కొట్టి పూజించి ఈ పార్టీ పరమేశ్వరు వాళ్ళ చైతన్య పూజ ఆ కుటుంబీకులే నిత్యం చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఆ సంప్రదాయమే కొనసాగుతుంది. కానీ రాజ కుటుంబీకులు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఈ గ్రామంలో ఎక్కువ కళింగులు ఉన్నారు. ఆ కళింగుల్లో ఎవరు పెద్ద కుటుంబం అయితే బయట వాళ్ళ కుటుంబం పెద్దగా ఉండేది. ఆ కుటుంబీకులనే పెద్దలుగా నిర్ణయించారు మా ఊరు పెద్దలు. వాళ్ళే పూజ ప్రారంభిస్తారు. దీనికి శివాలయ ప్రధాన అర్చకులు, వాళ్ళ వంశీకులు నిత్యము అదే వాళ్ళే చేస్తారు. గంగవరపు వంశీకులు వాళ్ళే ఒక పంతులు గారు అక్కడ ఎక్కుతారు. ఒక ఆచార్య అంటే షరాబ్ పని, ఈ రథాన్ని తయారు చేసిన షరాబ్ మాత్రం ఆ బండిలో ఎక్కుతారు. మా భజంత్రీలతో అక్కడ సాంప్రదాయబద్ధంగా తాతల తండ్రుల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ సాంప్రదాయం ఈ యాత్ర ఇప్పుడు పండక్కి అన్ని ధాన్యాలు అన్ని మన ఇంటికి వచ్చి శుభం జరిగే మంచి రోజు సంక్రమణం. అందుకు ఇంటికి పంట వచ్చిన తర్వాత దేవుడిని, మా గ్రామదేవతని, తర్వాత ఈ శివుడిని మొదటగా పూజించేవారు. ఈ పూజిస్తే అందరికీ సంతానం లేని వాళ్ళకి సంతానము, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అన్ని జరుగుతాయని మొదటి నుంచి ప్రతీక మా తల్లిదండ్రులు, మా తాతలు, తండ్రులు అందరూ చెప్తూ వస్తున్నారు. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో కానీ, బొంబాయిలో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడ ఉండే మిలిటరీ వాళ్ళు కూడా వచ్చి ఈ పండుగలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. కలిగినటువంటి సంప్రదాయం నాటి నుంచి నేర్చుకున్న రాజులు పరిపాలన తర్వాత ఇదే గ్రామంలో ఉన్న ఒక పెద్ద కుటుంబీకులతో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఈ సాంప్రదాయంలో భాగంగా ఈ గ్రామం నుంచి వెలుపల రాష్ట్రాలకు కానీ, దేశాలకు కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ సంక్రాంతి పండుగ వచ్చి సంక్రాంతి జరిగిన తర్వాత 3 రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆ జోడెట్ల బండుతో, అంటే 2 ఎడ్ల బండులు కలిపి ఒకే బండిగా చేయడం అంటే దేశంలోనే ఎక్కడ ఇటువంటి సాంప్రదాయం లేదు. ఇది ఈ గ్రామంలో మాత్రమే ఈ రాజుల కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయంగా ఇది భావించి అదే సాంప్రదాయంలో అదే బండ్లను అదే విధంగా రిపేర్ చేస్తూ అలానే కొనసాగించుకుంటూ నాటి నుంచి వచ్చినటువంటి ఆ ఆనవాయితీని నేటి వరకు కొనసాగిస్తూ ఈ యాత్రను ప్రతి ఏటా జయప్రదం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకున్నాం. కెమెరామెన్ రామకృష్ణతో రవికుమార్, RTV, పురుషోత్తపురం గ్రామం మధ్య. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.